హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట అండి. 5 శుభవార్తలు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 65,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన మరియు ఊరటనిచ్చే తీపి కబురునైతే అందించిందండి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక అంశాలపై ప్రభుత్వం చివరకు ఒక స్పష్టత అయితే ఇచ్చింది. గత వారంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎన్‌సీజేసీఎం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ 49వ వార్షిక సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సమావేశం కేవలం సాధారణ చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అనేక చిక్కుముడులను విప్పే దిశగా అయితే సాగింది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో భారత కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ గారు పాల్గొని ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆవేదనను సానుకూలంగా ఆలకించడమే కాకుండా వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలను కూడా ఇచ్చారు. జేసీఎం స్టాఫ్ సైడ్ తన సభ్యులకు జారీ చేసినటువంటి అధికారిక లేఖలో ఈ వివరాలన్నీ కూడా పూసగుచ్చినట్టు వివరించింది. ముఖ్యంగా పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణ నుండి పెన్షన్ మొత్తాన్ని పెంచే వరకు ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. మీ ఆర్థిక భవిష్యత్తుపైనే నేరుగా ప్రభావం చూపే ఈ 5 ప్రధాన అంశాల గురించి ఇప్పుడు మనం అత్యంత వివరంగా మరియు లోతుగా అయితే చర్చించుకుందాము. మొదటిది మరియు అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే పెన్షన్ సవరణ. సో, పెన్షన్ రివిజన్ అనేది ప్రస్తుతం ఉన్న 10 ఏళ్ల కాలపరిమితి నుండి 5 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి అప్పుడు మాత్రమే పెన్షన్లు సవరిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న వేగవంతమైన ద్రవ్యోల్బణం కారణంగా 10 ఏళ్ల వరకు పెన్షన్ పెరగకుండా ఉండటం వల్ల వృద్ధ పెన్షనర్లు నిత్యావసరాల వస్తువుల ధరలను తట్టుకోలేక ఆర్థికంగా అతలాకుతలమవుతున్నారు. అందుకే పార్లమెంటరీ స్థాయి సంఘం గతంలో చేసినటువంటి సిఫార్సుల మేరకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్లను పెంచాలని ఉద్యోగ సంఘ నాయకులు గట్టిగా వాదించారు. మరి ఈ డిమాండ్‌లోని న్యాయాన్ని గుర్తించింది ప్రభుత్వం. మరి దీనిపై క్యాబినెట్ సెక్రటరీ స్పందిస్తూ ఈ ప్రతిపాదనను 8వ వేతన సంఘం 8థ్ పే కమిషన్ పరిశీలన కోసం లాంఛనంగా పంపుతామని హామీ కూడా ఇచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో పెన్షనర్లకు 5 ఏళ్లకు ఓసారి పెన్షన్ పెరిగే అవకాశం అయితే లభిస్తుంది. మరి రెండవ అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కుటుంబ పెన్షన్. సో, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారిపై ఆధారపడినటువంటి భార్య లేదా పిల్లలకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఒక్కసారిగా 50% నుండి 30% అయితే పడిపోతుంది. అంటే ఉద్యోగి జీవించున్నప్పుడు వచ్చే పెన్షన్‌లో సగానికి పైగా తగ్గిపోవడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో అయితే కూరుకుపోయింది. అందుకే ఈ పెన్షన్‌ను 80%కి తగ్గించొద్దని, 30%కి తగ్గించొద్దని కుటుంబం గౌరవంగా జీవించడానికి తగినటువంటి మొత్తాన్ని అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై కేబినెట్ కార్యదర్శి ఎంతో సున్నితంగా స్పందించారు. కుటుంబ పెన్షన్ తగ్గింపు వల్ల కలిగేటటువంటి బాధలను ప్రభుత్వం అర్థం చేసుకుందని, దీనిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను 8వ వేతన సంఘానికి బదిలీ చేస్తున్నామని ఆయన ఆమోదం తెలిపారు. ఇంకా మూడవ అంశం వికలాంగులైనటువంటి లేదా దివ్యాంగ పిల్లలు, డిసేబుల్డ్ చిల్డ్రన్స్‌కి సంబంధించి పెన్షన్ సకాలం పెన్షన్ ప్రయోజనాల గురించి దివ్యాంగ పిల్లలకు కుటుంబ పెన్షన్ అందాలంటే ప్రస్తుతం వారు ఎక్కడా పని చేయటం లేదని మరియు వారికి ఎటువంటి ఆదాయం లేదని నిరూపించుకోవడానికి వైద్య మండలి లేదా సివిల్ అధికారుల నుంచి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని, ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అయితే వాస్తవంలో ఈ సర్టిఫికేట్లు జారీ చేయడానికి సంబంధిత అధికారులు తీవ్రమైన జాప్యం చేస్తున్నారు లేదా నిరాకరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏ ఆధారం లేని నిస్సహాయ పిల్లలు పెన్షన్ అందక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మరి ఈ అమానవీయ సమస్యను
యూనియన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా కేబినెట్ సెక్రటరీ తక్షణమే స్పందించి విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఇబ్బందికరమైన సమస్యల నిబంధనను వీలైనంత త్వరగా తొలగించాలని, దివ్యాంగ పిల్లలకు పెన్షన్ అడగడంలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని పెన్షన్ విభాగానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. నాలుగవ అంశం పాత పెన్షన్ పథకం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్. ఓపీఎస్ అమలుకు సంబంధించిన పరిధిని విస్తరించడం డిసెంబర్ 22, 2003 నాటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ తేదీ తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వారందరినీ కూడా ఎన్‌పీఎస్‌లోకి చేర్చారు. అలాగే కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని జేసీఎం పట్టుబట్టింది. ఉదాహరణకు డిసెంబర్ 22, 2003 కంటే ముందే ఖాళీలు ఏర్పడి నియామక ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఈ యొక్క ఓపీఎస్ ఇవ్వాలనైతే కోరారు. దీనిపై కేబినెట్ సెక్రటరీ సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలతో కూడినటువంటి నోట్ సమర్పించమని కోరారు. అలాగే కారుణ్య నియామకాల విషయంలో కూడా మరొక గొప్ప విజయం లభించింది. 2003 డిసెంబర్ 22 కంటే ముందే కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకొని అర్హత పొంది ఉండి వారు 2004 జనవరి 1 తర్వాత ఉద్యోగంలో చేరినా కూడా వారిని పాత పెన్షన్ పథకానికి అర్హులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ డిమాండ్‌ను వారం రోజుల్లోనే అమలు చేసేందుకు పెన్షన్ల సంక్షేమ శాఖ కార్యదర్శి అంగీకరించారు. ఇక ఐదవ మరియు చివరి అంశం ఏమిటంటే వితంతు కుమార్తెలకు కూడా కుటుంబ పెన్షన్ సౌకర్యం కల్పించడం. మరణించిన ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తున్న వితంతువులైన కుమార్తెలకు పెన్షన్ అందించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీనివల్ల వారికి సామాజిక భద్రత కలుగుతుందని అయితే వారు వాదించారు. సో, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉంది. కేబినెట్ కార్యదర్శి ఈ విషయాన్ని న్యాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి నిధులను సవరించాల్సినదిగా అయితే సిబ్బంది శిక్షణ విభాగానికి డీఓపీటీకి బాధ్యతలను అప్పగించారు. మరి ఈ యొక్క 5 కీలక అంశాలపై ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 65 లక్షల మంది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. మిగిలినటువంటి సమస్యలపై కూడా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో, మొత్తానికి 8వ వేతన సంఘం పెన్షన్ సవరణ మరియు కుటుంబ పెన్షన్ పెంపుపై 8వ వేతన సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. 5 ఏళ్లకోసారి పెన్షన్‌ను 10 ఏళ్లకు బదులుగా 5 ఏళ్లకోసారిగా సవరించాలనేటటువంటి డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దివ్యాంగులకు ఊరట. దివ్యాంగ పిల్లలకు పెన్షన్ కోసం ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన త్వరలో రద్దు కానుంది. కారుణ్య నియామకాలు 2003 డిసెంబర్ 22కు ముందు దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామక ఉద్యోగులకు ఓపీఎస్ అయితే వర్తిస్తుంది. వితంతు కుమార్తెల రక్షణ. ఆధారపడినటువంటి వితంతు కుమార్తెలకు కూడా కుటుంబ పెన్షన్ ఇచ్చేలాగా అయితే నిబంధనల సవరణ అయితే జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలపై ఢిల్లీలో జరిగినటువంటి ఉన్నత స్థాయి జేసీఎం సమావేశంలో ప్రభుత్వం 5 కీలక అంశాలపై సానుకూల నిర్ణయాలైతే తీసుకుంది. సో, 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడం, పెన్షన్ సవరణ కాలపరిమితి తగ్గింపు, దివ్యాంగ పిల్లలకు నిబంధనల సరళీకరణ మరియు కారుణ్య నియామక ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయడం వంటి అంశాలు ఇందులో ప్రధానమైనవి. సో, ఈ నిర్ణయాల వల్ల దేశంలోని 65 లక్షల మంది పెన్షనర్లకు ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప ఆర్థిక భద్రత అయితే లభించనుంది.